భారతీయ గణిత శాస్త్ర సాంకేతిక ప్రతిభ అద్భుతాలు. సున్నా విలువ నిర్ధారణ. గణితంలో సున్నా లేకుంటే ఏమిటి అనేది అందరూ గ్రహించిన సత్యం. సున్నా ప్రస్తావన వేదాలు, పురాణ ఇతిహాసాల్లో మనకు కనిపిస్తుంది. క్రీస్తుకు పూర్వం 200లలో పింగళుడు అనే చెంచా శాస్త్రవేత్త మొట్టమొదట సున్నా గురించి వివరించాడు. ఉపనిషత్తుల్లో సున్నా ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఈశానోపనిషత్తులో శాంతి మంత్రంలో పూర్ణమిదం అనే ప్రస్తావన ఉంది. ఈ శ్లోకం అర్థం పూర్ణస్థితి, శూన్యస్థితి అనే భారతీయ తత్వం నుండి ఈ ఆలోచన విధానాన్ని ఆవిష్కరించారు. ఈ శ్లోకాన్ని గణితపరంగా అన్వయించింది మనవాళ్లే. క్రీస్తకం 620లో బ్రహ్మగుప్తుడు అనే గణిత శాస్త్రవేత్త బ్రహ్మ స్ఫుట సిద్ధాంతం అనే గ్రంథంలో సున్నాను ఒక సంఖ్యతో భాగించిన ఎడల దాని శేషం అనంతం అని వివరించాడు. ఇంకా సున్నా ప్రస్తావన క్రీస్తకం 400లో సూర్య ప్రజ్ఞాప్తి అనే జైన గ్రంథం సున్నాను ప్రస్తావించింది. భాస్కరాచార్యుడు క్రీస్తకం 11వ శతాబ్దంలో భారతీయ గణిత శాస్త్రంలో అగ్రగణ్యుడు. గణితంలో కరణ, గణ, బీజగణితం, త్రికోణమితి మొదలైన ఎన్నో ప్రక్రియల్లో సులభ సూత్రాలను, సిద్ధాంతాలను రూపొందించాడు భాస్కరాచార్యుడు. భాస్కరాచార్యుడు రాసిన లీలావతి అనే గ్రంథం ఒక వృత్తంలో సమచతుర్భుజి, పంచమభుజి, షడ్భుజి, అష్టభుజుల తదితర సమబాహు భుజాల యొక్క ఒక భుజము ఆ వృత్తం యొక్క వ్యాసమునకు ఒక నిశ్చితమగు అనుపాతంలో ఉంటుంది అని తేల్చి చెప్పాడు. ఇదే కాక త్రికోణమితి సిద్ధాంతాల సూత్రాలను వివరించాడు. కణన గణితమును గురించిన భాస్కరుని సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో గ్రహ గణితంలో అవకలనం ప్రయోగాత్మకంగా వివరించాడు. భాస్కరాచార్యుడు బీజగణితం, అంకగణితం గూర్చిన వివరణ వ్యక్త గణితం అనే పేరుతో లీలావతి అనే గ్రంథంలో వివరించాడు. ఆర్యభట్టు గణితంలో ఇంకొక అగ్రగణ్యుడు. ఆర్యభట్టు ఆర్యభట్టీయం అనే గ్రంథంలో అధ్యాయం 2 శ్లోకం 10లో పై విలువను 3.1416 అని వివరించాడు. వృత్తం యొక్క పరిధి, వ్యాసాల నిష్పత్తిని పై అంటారు. అదే కాక ఆర్యభట్టు తన గ్రంథంలో త్రిభుజ వైశాల్యం ఎలా కనుగొనాలో వివరించాడు, సూత్రీకరించాడు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.